ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నా అండి. ఈ టాజిల్ సింపుల్గా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇందులో బ్లౌజ్ వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. వన్ టైమే వేసుకున్నాను అనమాట బ్లౌజు. కాకపోతే మనకి క్లాత్ అనేది పగులుతోందనమాట. మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసింటామో అక్కడ క్లాత్ విడిపోతోంది. సో బెటర్ మీరు బార్డర్ యూజ్ చేసుకొని వేరే హాఫ్ పట్టు క్లాత్ కొద్దిగా రా సిల్క్ ఏవైనా ఉంటాయి కదా, అవి స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా. నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నా కాబట్టి మనకేమంత ఇబ్బంది ఉండదు. వేరే బయట మనీ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి కొద్దిగా మనీ వేస్ట్ అనమాట. ఓకేనా. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. శారీ కూడా బాగుంది. అలాగే బ్లౌజ్కి వచ్చేసి పాయింట్ నెక్ పెట్టాను. సో ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. ఇది ఎలా వేసుకోవాలనేది నీకు ఈ షార్ట్ వీడియోస్ పెట్టానండి. సో సింపుల్గా పాయింట్ నెక్ ఇలా సన్నగా ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అనేది. ఓకేనా. చూడండి బ్యాక్ సైడ్ మనకి ఇలాగ వీవింగ్ వచ్చింది. ఇది కూడా తగులుకుంటుంది. మనకి ఊరికే ఫంక్షన్కి అలాగా కట్టుకోవడం కోసం అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా. ఓకేనా. మీకు ఇప్పుడు నేను ఈ టాజిల్స్ ఎలాగా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను సింపుల్గా. బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ ఆల్రెడీ షార్ట్లో ఎలా పైపింగ్ చేసుకోవాలి ఇంత సన్నగా అనేది నేను వీడియో చేశాను. అవి షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట. ఓకేనా. మన ఛానల్లో పైపింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు డోరీకి కూడా సేమ్ అదే టాజిలే మిగిలిన క్లాత్తో ఇలాగ చేశాను అనమాట. ఓకేనా. శారీలో నుంచి ఒక 3.5 ఇంచ్ విడ్త్తో ఇలాగా ఒక పీస్ కట్ చేసుకున్నాను అనమాట. స్ట్రైట్గా ఫాల్ వేసింటాం కదా అక్కడ. సో ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ ఇలా వేసుకున్నాను. 3 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు. అలాగే సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోండి. అక్కడి నుంచి 1.5 ఇంచ్ ఇలాగా చుట్టూ ఇలాగ సర్కిల్ మార్క్ చేసుకోండి. అంబ్రెల్లా మోడల్ ఎలా మార్క్ చేస్తామో అలాగా ఇలా పెటల్స్ కట్. అలాగే బ్లౌజ్ పీస్లో కూడా ఇలాగ సర్కిల్ తీసుకున్నాను. ఇలాగ ఒక క్యాండిల్ కానీ దీపం కానీ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం పైన కాకుండా కింద చూడండి, కింద ఇలాగా అంచెస్ ఇలా ఎడ్జెస్ అనేది ఇలా హీట్ చూపేయండి. చిన్నగా ఇలా హీట్ కింద అయితే మనకి కాలదనమాట. మీరు పైన పెట్టుకున్నారనుకోండి క్లాత్ అంతా కాలిపోతుంది. ఇలాగ చిన్నగా ఎడ్జెస్ ఇలాగ చిన్నగా ఇలా మూవ్ చేసుకుంటూ ఎడ్జెస్ ఇలా హీట్ చేయండి. మనకి థ్రెడ్స్ అనేది ఇలాగ క్లాత్కి పోగులు పోగులు రావు అనమాట. థ్రెడ్స్ బయటికి రావు. ఓకేనా. ఇలాగే అన్ని పెటల్స్ ఇలాగ రెడీ చేసుకోవాలి. సో ఇలా పెటల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక 2 తీసుకున్నాను. మీరు 2 కాకుంటే ఇంకా 3 అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా బీడ్స్ తీసుకున్నాను 3 సైజెస్. చిన్న స్మాల్ ఒకటి ఇవి మీరు పెరల్స్ అయినా తీసుకోవచ్చు. నేను కలర్ పోతాయని ఇవి తీసుకున్నాను. సేమ్ దీన్ని మనం ఇప్పుడు ఇలాగ సెంటర్కి చూడండి హోల్ ఇలా సెంటర్కి ఉండేటట్టు చూసుకొని ఇలాగ ప్లేస్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని అంటే హోల్ సెంటర్కే ఉండాలన్నమాట. చూడండి ఇలాగా, లేదా మీరు నీడిల్తో ఎక్కించుకొని ఇలాగైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగా హుక్స్లకి వేసుకుంటాం కదా మనం థ్రెడ్, అలా వేసుకొని దీన్ని ఇలా ట్విస్ట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలాగ నాట్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా దీన్ని థ్రెడ్ని ఇలా కట్ చేసుకుందాం. సో ఇలా వేసుకున్న తర్వాత సేమ్ మనము నీడిల్తో లోపలికి ఇలాగ ఇన్సర్ట్ చేసుకోండి సెంటర్కి. సో ఇలా పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న బీడ్ లోపల అంటే మనకి ఫ్లేర్ తెలియడం కోసము ఇలా ఒక బీడ్ ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత సేమ్ లోపలికి ఇప్పుడు సెంటర్లో ఇంతకుముందు మనం బీడ్ పెట్టింటాం కదా, సెంటర్ ఎందుకు పెట్టమన్నా అంటే ఇలాగ నీడిల్ తీయడం కోసం. ఓకేనా. సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము పళ్ళుకి పీకో చేసి పెట్టుకొని ఉండాలండి. సో ఆల్రెడీ ఒకటి వేసాను నేను. దీనికి ఇలాగ పీకో చేసి ఉంటాం కదా, సో ఇక్కడ ఉల్టా సీదా చూసుకొని సో ఇలా పీకో చేసిన దగ్గర ఇక్కడ వైట్ బీడ్ తీసుకున్నాను నేను. సో దీన్ని ఇలాగా ఇంకొకటి ఇలా వేసుకొని పైన, సో చూడండి ఇలా పైన వేసుకొని ఇప్పుడు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ నాట్ ఇలా తిప్పాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగ నాట్ వేసేసుకోవాలి అంతే.
ఓకేనా. ఇలాగా చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ పెటల్స్ని మనము ఒక 2 ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బీడ్ లోపలికి, అంటే ఇది పైకి ఉండేటట్టు ఇలాగ పెట్టుకోండి. హోల్ పైకి ఉండేటట్టు, ఓకేనా. మనం మళ్ళీ నీడిల్ ఇక్కడ లోపల నుంచి తీసినప్పుడు ఆ హోల్ అడ్డం లేకుండా ఉండడం కోసం. లేదు మీకు రాదు అనుకోండి, వేరే ఏదైనా చూడండి ఇలా ఖచ్చితంగా ఇలా పెట్టి తీసుకోండి, ఓకేనా. ఇలా సెంటర్కి ఇలా పెట్టేసి దీన్ని ఇలా హోల్డ్ చేసేసేయండి, ఓకేనా. ఆ థ్రెడ్ నాట్ వేసి ఉంటాము, మనకు అవసరం లేదు. ఇప్పుడు థ్రెడ్ని ఇలా పెట్టేసి ఇలాగ ఒక 2 టైమ్స్ ఇలాగా చుట్టి తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇప్పుడు సేమ్ ఇదే థ్రెడ్నే లోపలికి సెంటర్లోకి ఇలా తీయండి. సెంటర్కి ఇలా తీసి ఇది ఇలాగా ముడుచుకొని ఉండకోకుండా ఉండడం కోసం లోపల ఇంకొక బీడ్ చిన్నది స్మాల్ది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టుకొని సేమ్ ఇప్పుడు దీన్ని ఈ హోల్లోకి చూడు, ఇందాక చెప్పాను కదా, సో అది సెంటర్కి ఇలా వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 2 వేసాను, మీరు ఫుల్ ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా ఇలాగ సెంటర్కి మనం హుక్స్లో ఎలా వేస్తాము అలాగా సెంటర్కి ఇలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది సెంటర్ వచ్చింది నాకు. సో ఇక్కడ ఇంకొక బీడ్ వైట్ కలర్ది ఇలా తీసుకొని దీనికి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా నాట్ వేసుకోండి ఒక 2 టైమ్స్ పోకుండా ఉండడం కోసం. అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, మనకి లుక్ కూడా ఎప్పుడు టాజిల్స్ వేసుకోకుండా ఇలా ఫ్లవర్వి చాలా బాగుంటాయి నీట్గా. నేను ఒక 3.5 ఇంచు లోపల కొంగు పళ్ళు మనం చెక్కించుకుంటాం కదా చెంగులో, అక్కడ కట్ చేశాను అనమాట. ఆల్రెడీ పీకో చేసిన దానికి చేస్తున్నాను. మనకి బ్లౌజ్ దాంట్లో కూడా పీసులు మిగిలి ఉంటాయి, సో అవి కూడా ఇలాగ మధ్యలో ఎక్కడైనా వేసుకోవచ్చు, ఓకేనా. ఇలాగే అన్నీ వేసుకోవాలి. మనకి చూడండి 3నే వేసాను, ఎంత లుక్ నీట్గా బాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగా నెట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు, మీకు ఇదొకటి అదొకటైనా వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలాగా పర్పుల్ కూడా వేస్తానండి అక్కడక్కడ నేను, ఇవి బ్లౌజ్ పీస్లో మిగిలినవి.